పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. The moment the war started, the moment the action started, 7th రోజు DGMO ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, మన వాళ్ళు అది వినలేదు. ఈ పవన్ ఖేరా కానీ జయరామ్ రమేష్ కానీ రాహుల్ గాంధీకి తెలియదు. DGMO said, I tried reaching out to my Pakistani counterpart, but he refused to take the call. సో నేను చెప్పాను, ఆల్రెడీ మీ బేసిస్ ఇట్లా టెర్రరిస్ట్ బేస్ మీద అటాక్ చేశాము అని చెప్పంగానే ఓకే వీ విల్ రెస్పాండ్ విత్ మోర్ ఫోర్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. దట్స్ హాట్ లైన్ యాక్చువల్లీ, డయల్ చేయక్కర్లేదు, ఫోన్ పికప్ చేస్తే ఆ ఇంట్లో రింగ్ అవుతుంది అది అట్లా. సో ఆ రెస్పాన్స్ అక్కడ ఆగిపోయింది, దాంతో ఫినిష్. కానీ మళ్ళీ పాకిస్తాన్ వచ్చారు బయటికి, మళ్ళీ వచ్చి మన మీద దాడి చేసి మనం రిటర్న్ దాడి చేశాం. సో మోదీ గారు ఎందుకు ఆపారు? మోదీ గారు ట్రంప్ మాట వినంగానే పడిపోతారు అట్లేం లేదు. మన సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ట్రంప్తో చేసిన డీల్ మనకు తెలియదు, బహుశా మోదీ ఇండికేట్ చేశారు అది. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ చేస్తే దే గివెన్ అస్ అ ఫ్రీ హ్యాండ్. పాకిస్తాన్ వైపు నుంచి ఆ పెహల్గామ్ లాగా, ఉరీ లాగా, లేకుంటే పుల్వామా లాగా ఏదైనా మేజర్ అటాక్ జరిగితే భారతదేశం ఏం కావాలంటే చేసుకోవచ్చు అని చెప్పి దట్ ఈస్ ద అష్యూరెన్స్ విచ్ యుఎస్ హెస్ గివెన్. ఆబ్వియస్లీ చాలా మటుకు జయశంకర్ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కూడా, అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు నెక్స్ట్ అటాక్ దిస్. ఇప్పుడు పాజ్ బటన్ వస్తామని, స్టాప్ బటన్ వస్తలేదు, ఇట్స్ ఆన్ పాజ్. సో ట్రంప్ చెప్పిన దానికి మోడీ గారు పడడానికి ఏం లేదండి. ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్, మనం అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది ఆయన, ఆయనకి పబ్లిసిటీ కావాలి, ఆయనకు డెస్పరేట్గా ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి. వీళ్ళిద్దరిని కల్పిస్తే నేను మళ్ళీ యుక్రెయిన్ రష్యాని కూడా చేసేస్తే నాకు ఒక నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తాను. క్లింటన్కి ఇచ్చారు ఒకసారి, ప్యాలెస్టైన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్కి డీల్ చేసి యాసిర్ అరాఫాత్, ఇత్సాక్ రబీన్ కూడా ఇచ్చారు, నాకు కూడా కావాలని చెప్పేసి. ఆయన చేసిన స్టేట్మెంట్ ఆయన కంట్రీలోనే సీరియస్గా తీసుకోరు. మనం చూస్తుంటాయి, నిన్న యాపిల్ ఐఫోన్ గురించి ఒక ట్వీట్ పెట్టారు. అంటే నేను 25% డ్యూటీ పెడతానండి. ఎవరికి పోతుందండి? ఎవరు కడతారు ఎక్స్ట్రా 25%? కొంటున్నా యుఎస్ గవర్నమెంట్ కాదు, ఎవరు కొంటారో వాళ్ళు కడతారు. యుఎస్లో తయారు చేయాలంటే దానికన్నా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, డబుల్ ద రేట్ అయిపోతుంది ఫోన్ది. బయట ఎందుకు చేపిస్తారంటే వాళ్ళ వేజెస్ తక్కువ ఉంటుంది. ఇండియాలో ఉన్న వేజెస్ కానీ, చైనాలో ఉన్న వేజెస్ కానీ, వియట్నాంలో ఉన్న వేజ్ తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వై ద ఫోన్స్ ఆర్ మేడ్ హియర్. యూఎస్లో ఇచ్చే జీతాలు ఇస్తే ఆ ఫోన్కి డబుల్ ద రేట్ అయిపోతుంది. సో వీ కెనాట్ అఫోర్డ్ అని చెప్పి అక్కడ. సో దానికి ట్వీట్ చేసి నేను వాడిని ధమ్కి ఇచ్చాను, నేను అది చెప్పాను. టిమ్ కుక్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారండి ఫ్రమ్ యాపిల్ సైడ్? నో. ఆయన షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఏం చెప్పలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ బికాస్ యాపిల్ డైరెక్ట్గా భారతదేశంలో ఫోన్లు తయారు చేయవు. ఇట్స్ కంపెనీ కాల్ ఫాక్స్కాన్ వెల్ చేస్తున్నారు వాళ్ళు చాలామందికి తయారు చేస్తారు, ఫాక్స్కాన్ లాంటి కంపెనీ. సో వాళ్ళు చేస్తే పని వాళ్ళు చేస్తున్నారు. కానీ ట్రంప్ ధమ్కి ఇచ్చాడు మోదీ గారు క్వాట్ అయిపోరు. అట్లా మంచి కాదండి మనం. వీఆర్ నాట్ మన్మోహన్ సింగ్. పోఖ్రాన్ బ్లాస్ట్ చేయడానికి ట్రై అయినప్పుడు తెలిసినప్పుడు నరసింహరావు గవర్నమెంట్ కానీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ప్లాన్ చేసినప్పుడు తెలిసిపోయింది యూఎస్కి. ఆలోచించండి, క్యాబినెట్లో డిస్కస్ చేయగానే వాళ్ళకి తెలిసిపోయింది దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు కండక్ట్ న్యూక్లియర్ టెస్ట్, అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ టెస్ట్. ఆపేశారు, ప్రెషర్ పెట్టేశారు. అదే టైంలో వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి ఏం చేశారు. కలాంజీ వాజ్ దేర్, జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ దేర్. క్వైట్గా చేశారు, రాత్రిపూట పనిచేసి పొద్దున ఏం లేకుండా పెట్టేశారు, మొత్తం సాఫ్ చేసేసి మళ్ళీ రాత్రి పనిచేసి 3వ 4వ రోజులో వీ హ్యాడ్ అ ఫస్ట్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ 3 days తర్వాత ఇంకో టెస్ట్ చేసాం మనం. చేసాం కదా. సో ఇది ప్రాబ్లం అన్నమాట వీళ్ళది. సో వీళ్ళకి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి చెప్పడానికి చాలా ఈజీ. ప్రెషర్ పెట్టారు దానికోసం ఆపేసామని చెప్పేసి. ఎన్నిసార్లు యూఎస్ మన మీద ప్రెషర్ పెట్టారు మనకే తెలుసు. షిమ్లా అగ్రిమెంట్ ఎవరు చేయించారండి? ఇందిరాగాంధీతోని, జుల్ఫికర్ అలీ భుట్టోతోని. దానికన్నా ఒక సంవత్సరం ముందు బంగ్లాదేశ్ లిబరేట్ చేసిన మనిషిని 1 year తర్వాత మొత్తం ఇచ్చిన ల్యాండ్లన్నీ మనం ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ హాజీపీర్. 1600 square kilometers వి రిటర్న్ టు పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్లో. ఎందుకు ఇచ్చారండి? స్ట్రాంగ్ లేడీ, ఐరన్ లేడీ. ఎందుకంటే యూఎస్ డిక్టేట్ చేశారు, యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ దిస్ ల్యాండ్ అని చెప్పేసి. హాజీపీర్ అనేది చాలా పెద్ద హైట్లో ఉన్న మౌంటైన్. అది మన చేతిలో ఉంటే మన కార్గిల్ మనకే ఉంటుండే ఎప్పుడు దాకా. కానీ అప్పుడు కార్గిల్ జరిగిన వార్ జరగదు, కానీ వీ గేవ్ ఇట్ అవే, ఇచ్చేసాం. అది చేసి చాలా తప్పులు ఉన్నాయి అట్లాంటిది. అప్పుడన్నీ మనం చెప్పుకొని వస్తే చాలా యూఎస్ ఇంటర్ఫియర్ చేసింది. కేజీబీ ఇంటర్ఫియర్ చేసింది దానికన్నా ఎక్కువ. కేజీబీలో మిట్రోకిన్ ఆర్కైవ్స్ చూస్తే మీరు, వన్ ఆఫ్ ద స్పైస్ హూ డిఫెక్టెడ్ టు యూఎస్, హిస్ నేమ్ ఇస్ మిట్రోకిన్. ఆయన రాసిన ఒక పుస్తకం ఉంది మిట్రోకిన్ ఆర్కైవ్స్ అని చెప్పి. దాంట్లో ఓపెన్గా చెప్తున్నారు ఇందిరాగాంధీ క్యాబినెట్లో 3 మంత్రులు, యూనియన్ మినిస్టర్స్ వేర్ కేజీబీ స్పైస్. కేజీబీ కోసం స్పైయింగ్ చేస్తున్న మనుషులు. వాళ్ళు ఏ క్యాబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే నెక్స్ట్ మినిట్ మాస్కోకి తెలిసిపోతుంది. వీఆర్ టాకింగ్ ఆఫ్ ద కోల్డ్ వార్ డేస్. ఆలోచించండి. సో మోదీ గారు ట్రంప్ చెప్పారని చెప్పి పడడం ఏం లేదండి. వీ విల్ ఎప్పుడు ఆపాలని మనకు తెలుసు.
వీ కెనాట్ కంటిన్యూ. మీరు బిలీవ్ చేయరు, ఆఫ్టర్ ద బంగ్లాదేశ్ వార్ మన కంట్రీ 4 సంవత్సరాలు బ్యాంక్రప్ట్ అయిపోయిందండి. ఏం చేయక్కర్లేదు, మీ ఇందిరాగాంధీ గారు చేసినట్లనే మోదీ గారు చెప్పాలి, సరే యుద్ధం కావాలన్నా మీకు ఒక డెఫినెట్గా చేద్దాం, ఒక పని చేస్తాను, రేపటి నుంచి పెట్రోల్ ప్రైస్లు 3 రూపాయలు పెంచేస్తాను, నాకు యుద్ధం నడిపించాలి కదా, డబ్బులు కావాలి కదా. అప్పుడు చూడండి, అప్పుడు మారిపోతుంది డైలాగ్. ఎందుకు యుద్ధం అవుతుంది, 3 రూపాయలు పెట్రోల్ నేను కట్టాను. సో ఎవ్రీ వార్ కమ్స్ విత్ అ ప్రైస్ అంటారు. హ్యూమన్ ప్రైస్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది, ఈ రెండు ఉండాలి. ఎందుకంటే మిసైల్ ఫైర్ చేసిన ఒక్కొక్క మిసైల్కి ఎంత పడుతుంది, S-400 $1 million పడుతుంది. సో యూ కెనాట్ అఫోర్డ్ ఇట్. సో కావాలంటే నడిపిస్తాం, కానీ ఏమండి, వాట్ ఇస్ ద ఎండ్? రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటే పోతాం, వాళ్ళు మన మీద వేస్తారు, మనం వాళ్ళ మీద వేస్తాం, మళ్ళీ వాళ్ళు మన మీద వేస్తారు. చిన్నపిల్లల ఆట కాదు కదా. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ మెచ్యూరిటీ. అదే మళ్ళీ రిటర్న్ అదే పాయింట్కి వస్తాను అనమాట. ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. ఏదైనా మన ఇంట్లో కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు కూల్గా ఆలోచించాలి ఏదైనా కానీ. సంథింగ్ సిమిలర్ షుడ్ బి డన్ వెన్ యూర్ డీలింగ్ విత్ పాలిటిక్స్ ఆల్సో. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉన్నారు, లేకుంటే వీసా గడువు ముగిసిపోయింది, ఇమ్మీడియట్గా వాళ్ళని పంపించేసాము ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని. ఇప్పుడు అలాంటి గడువే మే 30 వరకు ఉంది. వివిధ దేశాల నుంచి అక్రమంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అథెంటిక్గా వాళ్ళు ఉంటే ఓకే, అదర్వైజ్ మీరు వెళ్ళిపోండి అనే మాట. ఇప్పుడు ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏమైనా కనిపిస్తుందా? వివిధ దేశాల నుంచి వచ్చారు, అందులో చాలా వరకు రోహింగ్యాలు వీళ్ళంతా ఉన్నారు, అందులో వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనేటువంటి ఒక మాట కూడా గతంలో వినిపించింది. సో ఇక్కడ ఇంటర్నల్గా ఇంతమంది ఉన్నారు అనుకున్నప్పుడు డీల్ చేయాల్సింది ఎలా అంటారు? స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు? మా యూఎస్ ఏం చేస్తున్నారండి, ఇల్లీగల్ వీసా పంపించేస్తున్నారు కదా అందరినీ. అలాంటిది మనం ఇప్పటిదాకా చేయలేదు కదా. చేయలేదు, అది ప్రాబ్లం. మన 140 కోట్ల మంది పాపులేషన్ ఉన్న దాంట్లో సుప్రీంకోర్టు మనం చెప్పారు, మన ధర్మశాల కాదు ఇది. ఇదే రోహింగ్యాలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ఇదే రోహింగ్యాలు ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళలేదండి? ముస్లిమ్స్ కదా వాళ్ళందరూ. సౌదీ అరేబియా తీసుకోవాలి ఉండే వాళ్ళని, యూఏఈ తీసుకోవాలండే, ఓపెన్ ఆర్మ్స్ ప్లీజ్ కమ్. ఖతార్లో వీళ్ళు టెర్రరిస్ట్ లీడర్స్ అందరూ అక్కడే కూర్చుంటారు. ముస్లిం బ్రదర్హుడ్ కానీ, ఐసిస్ కానీ, అల్ఖైదా కానీ, హమాస్ వీళ్ళందరూ ఖతార్ తీసుకోవాలండే, బహరీన్ తీసుకో, ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి. రండి మీరు రోహింగ్యా ముస్లిం, మాదే ముస్లిమ్స్, యూఆర్ సేమ్. వాళ్ళు తీసుకోకుండా భారతదేశంలో వచ్చి కూర్చున్నారు ఎందుకండి, నాకు అర్థం కాదు. అండ్ పంపిస్తే వీళ్ళేమో కాలిన్ గన్జాల్విస్ లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి బోట్లో తీసుకెళ్ళి, అండమాన్లో తీసుకెళ్ళి థాయిలాండ్ దగ్గర పడేశారు, మయన్మార్ దగ్గర పడేశారు అంటున్నారు. మన దేశంలో ఇల్లీగల్గా వచ్చారు, మీరు లీగల్గా రాలేదు. UNHCR కార్డ్స్ ఇచ్చారు, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్, కానీ వీఆర్ నాట్ అ సిగ్నటరీ టు దట్ కమిషన్. మేము యాక్సెప్ట్ చేయం. యాక్చువల్లీ ఇదే సుప్రీంకోర్టు 2 నెలల ముందు రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఢిల్లీ స్కూల్స్కి ఆర్డర్ ఇచ్చారు. మన పిల్లలకి లేదు, ఇండియన్ పిల్లలకి ఆర్డర్ వాళ్ళు అసలు పట్టించుకోరు. రోహింగ్యా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు, కానీ వాళ్ళ మాట తీర్పు అంతా మారిపోయింది ఎక్కడ, ఈ కాన్ఫ్లిక్ట్ మొదలైన తర్వాత. మన తమిళనాడు మన శ్రీలంక నుంచి ఒక శ్రీలంకన్ వచ్చింది, మనం పట్టుకొని జైలు వేసేసి ఉండే ముందే. ఫస్ట్ ఇల్లీగల్గా LTT మెంబర్ ఉండే, మళ్ళీ మన PMLA అంత PMLA కాదు, వాజ్ అండర్ నథింగ్ NSA, ఈ వాజ్ అరెస్టెడ్ అండ్ పుట్ ఇన్ జైల్ ఇన్ తమిళనాడు. జైలు వేశారు, 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చేయమంటున్నా అంటే నన్ను అక్కడ పంపేయకండి, నేను ఇండియాలో ఉండిపోతా అంటున్నాను. సుప్రీంకోర్టు సార్ నథింగ్ డూయింగ్, నెక్స్ట్ బోట్లో తీసి, నెక్స్ట్ ట్రిపుల్ చేసి, నెక్స్ట్ ఫ్లైట్లో తీసి పంపించేసాను ఇక్కడ. సో ఇది మన దేశం అండి. మన 140 కోట్ల మందిలో మినిమం క్యాల్కులేషన్ ప్రకారం, అండ్ దిస్ ఇస్ నాట్ మీ, దిస్ యాజ్ పర్ న్యూస్ ఛానల్స్ అండ్ మిగతా రిపోర్ట్ ప్రకారం మన దగ్గర 12 నుంచి 18 కోట్ల మంది ఇల్లీగల్ సిటిజన్స్ ఉన్నారు. నిన్న చూడండి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ నుంచే బర్త్ సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట, 18 దొంగ సర్టిఫికెట్లు. డెలివరీ ఎట్ హోమ్ అని చెప్పి ఇంకో 12 సర్టిఫికెట్లు తయారు చేసుకున్నారంట. ఎట్లా చేశారండి? హూ ఆర్ ది సర్టిఫికెట్ మేడ్ ఫర్? ఎవరు వెనకాల ఉన్నారు? ఇక్కడ పిల్లలు పుట్టలేదు, మీరు ఎవరి కోసం తయారు చేస్తున్నారు? ఎందుకంటే అదే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు, దాని తర్వాత రేషన్ కార్డు తీసుకుంటారు, దాని తర్వాత ఓటర్ ID తీసుకుంటారు. 18 కావని. పుల్వామా జరిగిన తర్వాత, ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత తెలిసి పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు అందరూ పంపించేసారు ఇక్కడ షార్ట్ టర్మ్ వీసాలు వచ్చిన వాళ్ళు. అప్పుడు తెలిసింది అక్కడి నుంచి పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి 22 మంది వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరూ గ్రాండ్ మదర్స్ అయిపోయారు. ఆ ఇంట్లో 1200-1300 పిల్లలు ఉన్నారంట ఆ ఏరియాలంతా కలిసి. థర్డ్ జనరేషన్ కూడా వచ్చేసిందంట. ఆలోచించండి. వీఆర్ నాట్ ఎ ధర్మశాల. సారీ, మన పాపులేషన్ మన పెద్ద హెడేక్. మనకి వీళ్ళకి తిండి ఎందుకు పెట్టాలండి? మనం ఫ్రీ రేషన్లు ఎందుకు ఇవ్వాలండి వీళ్ళకి? వాళ్ళ దేశం ఉన్నారు, వాళ్ళు అక్కడ వెళ్ళియండి. వీ డోంట్ వాంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అస్సాంలో జరిగింది, మీకు గుర్తుంటుంది. అస్సాంలో పెద్ద అజిటేషన్ జరిగింది వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఈవెన్ హిందువులు కూడా, వాళ్ళు ముస్లిమ్స్ వస్తారు కాదు, హిందువులు కూడా వ్యతిరేకించారు. వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? భారతదేశంలో ఇంకా మిగతా స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా మీరండి.
అస్సాంలో 21 కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయిందండి సడన్గా. అవును. హిందూ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీ ముస్లిం మెజారిటీ అయిపోయింది. మన ఏఐయుడిఎఫ్ పార్టీ అక్కడి నుంచే ఫామ్ అయింది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిపి. వాళ్ళకి ఇప్పుడు పార్లమెంట్ సీట్ ఉంది, వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి, గెలిచారు వాళ్ళు సీట్లు, మెజారిటీ అయిపోయారు వాళ్ళు. ఎట్లా అయ్యారండి అది? సో మీరు బంగ్లాదేశ్ నుంచి సెటిల్ సరే కట్ ఆఫ్ డేట్ పెట్టాం, దాని తర్వాత ఇంత పెద్ద గొడవ అయిన తర్వాతనే రాజీవ్ గాంధీ అగ్రీ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఎన్ఆర్సీ అని మాట్లాడుతుంటాం, ఓవైసీ అంటారు, ఎన్ఆర్సీ వచ్చేది నేను చూసుకుంటా అది అని. ఇదే ఎన్ఆర్సీ అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు కండి. ఎవరు ఇంప్లిమెంట్ చేశారు? రాజీవ్ గాంధీ. అది ఎవరు చేయించారు? సుప్రీంకోర్టు. కంపల్సరీగా ఎన్ఆర్సీ పెట్టాలన్నారు. లిస్ట్ ఆఫ్ సిటిజన్స్ కావాలి మాకు, దీంట్లో లేని వాళ్ళు అందరూ పంపించేసాడు. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, జాకీర్ హుసేన్ గ్రాండ్ సన్ కూడా ఈ లిస్ట్లో లేరు, ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదని చెప్పేసిన. కరెక్ట్, జాకీర్ హుసేన్ వాజ్ నాట్. అది పెద్ద కాంట్రవర్సీ ఇంకోటి ఉంది. మన ఫస్ట్ ఈవెన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ని కూడా చూసి చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర మినిస్టర్లు అయ్యారు మన దగ్గర. సో దిస్ ఇస్ వాళ్ళు రోహింగ్యా ఇల్లీగల్స్, సింపుల్. వచ్చారు, మీరు ఒక సంవత్సరం ఉండండి, దాని కావాలంటే దాని తర్వాత వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మా దగ్గర మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్తే వాళ్ళు చంపేస్తారు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదండి. అది మీరు మీ పాలిటిక్స్ మీరు ఆడుకుంటున్నారు, మాకు తెలియదు అదంతా. మనకి ఇనఫ్ హెడేక్స్ ఉన్నాయి ఇక్కడ. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ హిందువులకి, మిగతా పార్సీస్ కానివ్వండి, జైన్స్ కానీ, క్రిస్టియన్స్కి మనం సపరేట్గా సిఏ తయారు చేస్తాం కదా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వాళ్ళు వచ్చి సిటిజన్షిప్ తీసుకోవచ్చు, ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా తీసుకోవచ్చు. అద్నాన్ సామీకి సిటిజన్షిప్ ఇచ్చామా, ఇది పాకిస్తానీ. ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఒకటి, దాని తర్వాత గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్ని చూసుకొని సిటిజన్షిప్ ఇస్తారు. సో రోహింగ్యాలు పంపించాల్సింది చాలా క్లియర్ స్ట్రాటజీ, అంటే దీనిలో డౌటే లేదు. రోహింగ్యా అని కాదు, ఎవరైనా కానివ్వండి, బంగ్లాదేశ్లో ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇఫ్ దర్ ఇల్లీగలీ స్టేయింగ్ హియర్ వాళ్ళని రిటర్న్ పంపించాల్సి ట్రంప్ చేస్తున్నారు, ఇప్పుడు యూకే చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు.